అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలీ అండ్ కుకింగ్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు నేను టమాటా రసం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా టమాటాల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా రసం చేశారంటే పిల్లలు ఉన్నవాళ్ళు చాలా ఈజీగా తినడానికి ఇంట్రెస్ట్ చూపుతారండి. ఎందుకంటే ఈ రసంలో ముక్కలు ఏమీ కనిపించవు కాబట్టి. అలా ముక్కలన్నీ కట్ చేశాక 2 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కందిపప్పు, మిరియాలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా కల్లుప్పు, కొద్దిగా చింతపండు పేస్ట్ చేసుకోవాలండి. నేను ఒక 1/2 లీటరు నీళ్లు తీసుకున్నాను. ఆ మిక్సీ జార్లోనే పోసుకున్నాను. తర్వాత గిన్నెలో ఆ రసాన్నంతా పోసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరగనివ్వాలండి. ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది రసం. తర్వాత తరిగిన కొత్తిమీర, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో కొంచెం సేపు మరగనివ్వాలండి. అలా పొంగు రావాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము, రసం మరిగిపోయాయి కాబట్టి. ఆ తర్వాత తాలింపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కళాయి పెట్టుకోవాలి. తాలింపుకి సరిపడా నూనె వేసుకొని తాలింపు గింజలు, ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, తాలింపు వేగాక ఆ తాలింపుని రసంలో కలుపుకోవాలి. వేడివేడిగా రసం రెడీ అయిపోయిందండి. ఈ రసంను నోరు బాగాలేనప్పుడు తింటే నోటికి చాలా రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా పెడితే డైజెషన్ ప్రాబ్లం ఉండదు కాబట్టి చిన్నపిల్లలకైనా పెట్టచ్చు. ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు హడావుడి లేకుండా ఇలా 5 నిమిషాల్లో రసాన్ని రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.